ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనుమల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలా మంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసిన వారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తరువాత ఇంతేనా, ఏదో అయిపోతుంది అనుకుంటే ఇలా తుస్సుమనిపించారేంటా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా ఆ తరువాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్నెస్ పోయినట్లయింది. అందుకు ఇప్పుడు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణిని అవలంబించినట్లు అనిపిస్తోంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుతో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్కు, రేవంత్కు పరోక్షంగా మద్దతిస్తూ ఉంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీకులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతోంది. ప్రత్యేకించి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని ఆస్తులలో తమకు వాటా రావాలి అన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కలిసి హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగింది అని, వాటిలో షేర్ ఉంటుంది అని ఏపీ వాదన. విభజన చట్టంలోని 9, 10 స్కెడ్యూళ్లలోని ఆస్తుల విభజన తరువాత ఏపీకి న్యాయబద్ధమైన వాటా వస్తుందని ఆశించిన వారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్లో సుమారు 1,50,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే అందులో జనాభా నిష్పత్తి ప్రకారం 58% వాటా ఏపీకి వస్తుందని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకొచ్చినట్లు అనిపించదు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా, లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు. కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్లో పవన్ కళ్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ అజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారు. కానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కన పెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహించారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారు అంటేనే దానర్థం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.